ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. సామ్రాజ్యాధిపతి శంతనుడు. నిన్నెక్కడో ఎప్పుడో చూచినట్టుగా ఉంది. గడిసివారే ఈ సాకుతో పరుచుకుని నేను పరిచయం చేసుకుందామనా? పరిచయం కాదు సుందరి, నీవు కటాక్షించినట్టయితే పరిణయమే చేసుకుందామని. పరిణయమే? గంగా, పెళ్లి నీకు ఇష్టం లేదా? లేకి, కానీ నేను కోని హిరణ్యాక్షవరాలు ఇచ్చే పురుషుడేడి? ఏం కావాలో చెప్పు. చెప్పమన్నారా? స్వేచ్ఛగా లోకాలన్నీ తిరిగి వచ్చే స్వభావం నాకు. నేనేది చేసినా ఏమైనా అడగకూడదు, వద్దని ఆటంకపరచకూడదు. అలాగే నన్ను స్వేచ్ఛగా తిరగనిచ్చే మహానుభావుడు ఎవరు? నేనే గంగా. నీ స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకము కలిగించను. ఏమి అని ప్రశ్నించను, వద్దు అని వారించను. సమ్మతమేనా? ఈ మాట తప్పినట్లయితే నరకానికి పోతాను. మీరు పోవడం కాదు, మాట తప్పిన ఉత్తర క్షణం మిమ్మల్ని విడిచిపెట్టి నేను పోతాను. తెలిసినా దేవి, ఏమండి జోస్యులు ఇంకా గుణిస్తూనే ఉన్నారు, నాకేం చెప్పరా? చెప్పకే. చూడు మాధవ, ఇదే లగ్నం. దీన్ని చూస్తున్న వాడెవడు? పాపగ్రహం. ఏమన్నా? నేను పాపగ్రహాన్నే? అబ్బా నిన్ను కదయ్యా, ఇక్కడ కేతు. కేతో నీ మూతో నాకెందుకు? ఆడబిడ్డ మగబిడ్డ అది తేల్చండి. మగబిడ్డలయ్యా. మహారాజా, మహారాజా మగ శిశువే అన్నారు జోస్యులు. సంతోషం. మా కురువంశవర్ధనుడు కులదీపకుడు జన్మిస్తాడన్నమాట. మాధవ, 30 దినాలు రాజ్యంలో నిత్య మహోత్సవాలు జరపాలి. రాజ్యంలోని ప్రజలందరికీ తలకొక 100 పణాల చొప్పున బహుకరించాలి. చిత్తం. క్షమించండి మహారాజా, పురిటికందం తీసుకుని మహారాణి వారు రథం మీద వెళ్తున్నారు. ఎక్కడికి అడిగితే మీ మహారాజా వారిని నన్ను ప్రశ్నించరు, నువ్వు అడుగుతావని కోపించారు ప్రభు. మాధవ, మహారాజా ఏం చేయగలం? దేవి స్వేచ్ఛకు అడ్డురానని వాగ్దానం చేశాను. వేగంగా రమ్మంటున్నారు. ఏం పురుళ్ళు లేవే, ఇప్పటికి 7 పురుళ్ళు పోసాం. ఏం లాభం? 7 బిడ్డలను నీటి పాలు చేసిందా తల్లి. సరేలే, తొందరగా రావే. నమస్కారం నారద మునీంద్ర, తమ దర్శనం అమోఘం. విశేషం ఏమీ లేదు మహారాజా, నీకు
ధన్యవాదాలు చెబుదామని. నాకు ధన్యవాదాలా మునీంద్ర? నిస్సందేహంగా నీవలే భార్యా ప్రేమను ఎంత గాఢంగా ప్రదర్శించిన వారు ఎవరున్నారు? నభూతో నభవిష్యతి. ఎగతాళి చేస్తున్నారా ఋషీంద్ర? లేదు మహారాజా. చూడు, బిడ్డలున్నట్టయితే భార్యా ప్రేమలో కొంతైనా పంచుకుంటారని పురుటి కందులనే త్యజించిన మహాత్యాగి. ఆ మక్కువ తక్కువ కాకుండా నిలుపుకొనడానికి ఈ లోకంలో నీ వంశం నిలుపుగల కులదీపుకులనే త్యజించావు. పరలోకంలో నీకు నీ పితరులకు సద్గతులు కలిగించే పుత్రులనే అక్కర్లేదన్నావు. ఆహా, ఏరీ నీ వంటి వారు మహారాజా. చాలు మునీంద్ర, చాలు. ఈ రంపపు కోత భరించలేను. ఇహానికి పరానికి ఉపకరించే కుమారులు అక్కర్లేదంటానా మునీంద్ర? త్రికాలజ్ఞులు, మీకు తెలియందేముంది? వాగ్దాన పాశభద్రుడును. ఏం చేయగలను? ఏం చేయగలవా? ఏం చేయలేవు మహారాజా. అడుగు, నీ అష్టమపుత్రుడు పుట్టి కావు కావుమని తన కాపాడమంటున్నాడు. లే, వెళ్ళు. కామం కోసం కన్న కొడుకులను బలి చేశాడన్న అపకీర్తి పాడు కావు. అక్రమ కార్యాన్ని అరికట్టలేని చక్రవర్తిత్వం ఎందుకయ్యా? వెళ్ళు, వెళ్ళు. నారాయణ నారాయణ. అగో, చూశారా మహారాజా మన ముద్దుల కుమారుణ్ణి? చూశాను గాని గంగా, ఈ బిడ్డను నీ ఇష్టం వచ్చినట్టు చేయనివ్వను. మహారాజా, 7 పాపలను పురిటి కందులను తీసుకొని పోయి నీటి పాలు చేశావు. చాలదు. కామానికి దాసుడన్న ఇంతవరకు ఊరుకున్నాను. ఇక సహించలేను. ఆ బిడ్డను. వద్దు మహారాజా, వద్దు, వద్దు మహారాజా, వద్దు మహారాజా. తల్లి బిడ్డల్ని విడదీయకండి. తల్లివా? నువ్వొక భూతానివి. నిజమే, కానీ ఆ 7 బిడ్డని అలా చేయక తప్పింది కాదు. అందుకు బలీయమైన కారణం ఉంది. ఈ చిట్టి తండ్రిని అలా చేయవలసిన అవసరం లేదు. ఈ కుమార్ని అల్లారి ముద్దుగా పెంచి మీకు అప్పగించాలని నా ఉద్దేశం. నిజంగానా దేవి? ఆడిన మాట తప్పారు. నన్ను ఆటంకపరిచారు కనుక మిమ్మల్ని విడిచిపోక తప్పదు. సెలవు. దేవి, గంగా, నాయనా, గురుదేవులు వశిష్ఠుల వారు ఇవాళ ఏం పాఠాలు చెప్పారు? పితృభక్తి గురించి పాఠం చెప్పి మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారమ్మా. ఏమని తండ్రి? పితృభక్తి చెప్పిన మహానుభావుల్లో పరశురాముడు గొప్ప, శ్రీరాముడు గొప్ప అని. నీవేమన్నావు కుమారా? చెప్పనా? పరశురాముడి కన్నా శ్రీరాముడే గొప్ప నానమ్మా. ఏమంటున్నావు? పరశురాముల వారు నాయన. మహాపురుష నమస్కారం. ఆయుష్మాన్ భవ. గాంగేయ, నాకంటే శ్రీరాముడే మిక్కిలి పితృభక్తి పరాయణని ఎలా నిర్ణయించావు? క్షమించండి. పితృవాక్య పరిపాలన కోసం మీరు తల్లిని చంపారు. శ్రీరాముడు తనే అరణ్యవాస క్లేశాన్ని అనుభవించాడు. మీరు పడ్డ కష్టం ఒక్క క్షణం మాత్రమే. శ్రీరాముడు 14 సంవత్సరాలు అష్ట కష్టాల పాలయ్యాడు. బాగు బాగు. మీరు చేసింది హింస, వారిది త్యాగం. గొప్ప కాదా మహానుభావ? ఓహోహో, ఎంత చక్కని వివేకం. గంగా భవాని, వీనిని నాకు అప్పగించు. ఈ బుద్ధి కుశలతకు తగిన యుద్ధ కుశలత నేర్పుతాను. ధన్యులం. వశిష్ఠుల వారి దగ్గర విద్య ముగియగానే కుమారుణ్ణి మీకు అప్పగించాలనే నా సంకల్పం. మహామహా సంతోషం. ఇటువంటి ప్రతిభావంతునికి గురువును అనిపించుకోవటం ఒక మహాభాగ్యం. రానాయన. గంగేయ, ఆ పుష్పంలోని కర్ణికను గురిపెట్టు. పుష్పము కనిపించున్నదా? లేదు. దళములు? లేదు. అయితే బాణం వేయి. బాగుంది, ఇలాగే అభ్యాసం చేయి.
సాధు జంతువుల్ని చంపటం మృగయా విహారం క్షత్రియ ధర్మం. ప్రజలకు నష్టం కలిగించే దుష్ట జంతువుల్ని వేటాడాలి గాని జింక పిల్లల్ని మేక పిల్లల్ని చంపమని కాదు. అధిక ప్రసంగం చాలించి వెళ్ళండి. అవునవును, ఆ పని మీరే చేస్తే చాలా మంచిది. ఆజ్ఞాధికరణ రాజద్రోహం అని తెలుసునా? ఆజ్ఞలు అక్రమంగా ఉన్నప్పుడు ధిక్కరించకపోవటం దేశద్రోహం అని తమకు తెలియదేమో. ఈ టెంపర్లను బంధించండి. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ పని చేయకండి. అయితే కాచుకో. సరే. నాయనా నాయనా, వీరు నీ జనకులు శంతన మహారాజు. తండ్రి, తెలియక చేసిన తప్పు క్షమించు. కుమారా, ఎంత సుదినం నాయన. అదృష్టవంతుడే మహారాజా, తండ్రిని మించిన కొడుకును కన్నావు. మహారాజా, నా మక్కువ తీరినట్లు కుమారుణ్ణి పెంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రవీణుడైనప్పుడు మీకు అప్పగించాలని ఇంతకాలం మీకు దూరంగా ఉంచాను. ఆయుష్మంతుని వశిష్ఠ మహర్షి సకల శాస్త్ర పారంగతుని చేశాడు. ఈ భార్గవరాములే ధనుర్విద్యా ప్రాభం అనుగ్రహించారు. ధన్యుడవు కుమారా. తాను ధన్యుడవుటే కాదు శంతన మహారాజా, మీ వంశాన్నంతటినీ ధన్యం చేయగలవాడు. అద్వితీయ ప్రతిభావంతుడు. కృతార్థులు. మహాత్మా, ఈ సంతోషవార్త మా రాజ్య ప్రజలకు ఎరిగించి కుమారుని యువరాజ పట్టాభిషేకం చేయుటకు అనుజ్ఞ దయచేయండి. అవశ్యం. దేవి, సెలవు తీసుకుని రా. పితృభక్తిని మరువకు నాయన. ధర్మవర్తనుడవై వర్ధిల్లు నాయన.